భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ చేసిన అనుచిత వాక్యాలను నిరసనగా కాంగ్రెస్ యువజన ఆధ్వర్యంలో బల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తక్షణమే ఆయనను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనేక అభివృద్ధులు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇలాంటి వాక్యాలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బేషరత్గా క్షమాపణ తెలపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోద్ లక్ష్మణ్, కూరం రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వీరన్న, సామ శ్రీనివాస్ రెడ్డి, గాండ్ల సురేష్, కుడిపూడి కోటేశ్వరరావు, ఎస్కే అబ్దుల్లా భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలను శివసేన రెడ్డి గారి నాయకత్వం, శివసేన రెడ్డి గారి నాయకత్వం, శివసేన రెడ్డి గారి నాయకత్వం, యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వెంటనే యూత్ కాంగ్రెస్, యూత్ నాయకత్వం, సూర్య గారి నాయకత్వం, సూర్య గారి నాయకత్వం, జై కాంగ్రెస్. బాల్క సుమన్ బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారు పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు, అలాగే మహబూబాద్ పార్లమెంటు ఇన్ఛార్జి ధనసరి సూర్య గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ యొక్క దిష్టిబొమ్మ తగలబెట్టమని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మణుగూరు మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కురం వీరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా బలుపు తగ్గించుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని హెచ్చరిస్తున్నాము. యువజన కాంగ్రెస్ తరఫున మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా మీరు మన ఎలక్షన్లో ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంట్లో కూర్చొని కామ్గా ఉండకుండా మీరు ప్రభుత్వం పైన, మా నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి చెప్పు చూపించి ఈ యొక్క తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాల్క సుమన్ని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము.